అజ్జరమ్మ అన్నారు. కామరెడ్డి మీది రెడ్డి దగ్గర అన్నారమ్మది. అన్నారమ్మా. ఇంతకు ముందు వచ్చారా మీరు? ఇంతకు ముందు వచ్చినయ్యా. ఏంటి మీ సమస్య ఏంటి? నాకు కిడ్నీ ప్రాబ్లం అయ్యా. కిడ్నీ బాగా నొచ్చింది. ఇక్కడ వచ్చిపోయిన ఒక్కసారి. అక్కడ పోయినాక మా వాళ్ళు అక్కడ పోతే తగ్గది, మరి నువ్వు హాస్పిటల్ పోదామని మా వాళ్ళు తీసుకుపోయిండ్రు. తీసుకుపోతే ఇక అక్కడ 3 సార్లు చేసేదాకా పోదు, ఇది రాయి పెద్దగా ఉన్నది అన్నారు అయ్య గారు. రాయిలు కిడ్నీలో 3 సార్లు చేయాలన్నారు అయ్యా. 3 సార్లు చేయాలంటే ఆపరేషన్ 3 సార్లు చేయాలన్నారు అయ్యా. 3 సార్లు చేయాలంటే నేను 3 సార్లు చేయించుకోను. మా కొడుకు ఏమన్నాడు, 3 సార్లు కాదు ఒకసారి పోయేటట్టు చేయించుదాము, హైదరాబాద్లో చేస్తారేమో అని అన్నాను నా కొడుకు. అంటే నేనన్నా అదు నాని, ఒకసారి అదు 2 సార్లు రద్దు నాకు. నేను అక్కడ అయ్యగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటారా, నేను ఒకసారి పోయొచ్చినా చూసొచ్చినా, నేను అక్కడనే పోతా, నేను అక్కడనే మంచిగా అవుతారా అని చెప్పి నేను ఇంటికి వచ్చిన, మా మన్మరాల దగ్గరికి వచ్చిన కామారెడ్డికి. ఆమె దగ్గరికి వచ్చినాక మేము ఇంతకు ముందు ఒకసారి వచ్చిపోయినాం కదా, ఆమె ఏంటనే ఇక నేను బాగా నడలేకుండా బాగా నేను తల్లడం మల్లడ అవుతున్నా. నేను నన్ను చూసి మా మన్మరాలు ఆయనతో నీ ఫోన్ నెంబర్ తీసి ఫోన్ కలిపి, అమ్మ మరి అయ్యగారు నీకు ప్రార్థన చేస్తాడు అని చెప్పింది. అంటే నేను బాగా అవస్థలో ఉన్నా. ఏ అయ్యగారే అని అంటే, లేదు లేదు మనం ఒకసారి పోలేమా అయ్యగారు అన్నాను. అవునా తేతే అని ఆయనతో నేను నీతో మాట్లాడినా, నువ్వు నాతో మాట్లాడినావు, ప్రార్థన చేసినావు, ఇట్లుందయ్యా నాకు బాగా ఇబ్బంది ఉంది అని అంటే, సరే నువ్వు నూనె బాటిల్ నీళ్ళ బాటిల్ దగ్గర పెట్టుకో, నేను ప్రార్థన చేస్తున్నాను నువ్వు చెప్పినావు. చెప్పినప్పుడు ఆయనతో నేను అక్కడ కూర్చున్నా, మా మన్మరాలు కూడా ఉన్నది, ఆ నీళ్ళకు చేసినావు నూనెకు చేసినావు. వెంటనే మా మన్మరాలు ఫోన్లోనే అయ్యా ఫోన్లోనే ఆయనతో ఆ నీళ్లు చల్లమన్నావు నా మీద, చల్లింది. మళ్ళా నూనె రాయమన్నావు, రాసింది. మళ్ళీ నీళ్ళు చల్లమన్నావు, చల్లింది. నాకు అప్పుడప్పుడే ఎంతన్నా రిలీఫ్ అయిందయ్యా. నడుములో నొప్పి, వాంతులు, అంటే నీళ్లు తాగితే నీళ్లు నాకు ఉండేది కాదు. ఇంత మీద లైన్ అయ్యగారు నేను. ఇక అప్పటి నుండి నువ్వు ఫోన్లో ప్రార్థన చేసిన నుండి నాకు మస్తు తగ్గింపు ఉన్నదయ్యా. ఇప్పుడు కొంచెం ఉన్నది, అమరి వామిటింగ్స్ వస్తలేవు, కానీ నడుములో కొద్దిగా నొప్పి ఉన్నది, కడుపులో కొంచెం నొప్పి. ఇంత దిన వరకు ఆయాసం 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 ఇక్కడేమో ఇలా పట్టేసినట్టు ఇది నడుములో ఇక్కడ నొప్పిగా ఉంటుంది, కొంచెం 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 ఉంటుంది, అంతగా లేదు నాకు. అక్కడికి పోయి అయ్యగారితో ప్రార్థన చేయించుకుంటే నాకు మొత్తం ఉండదుగా, నాకు ఏముండదుగా. నా రిపోర్ట్లు మంచి రిపోర్ట్లు వస్తాయిరా, నేను చూపెడతా. రాళ్ళు ఉన్నాయి, 3 సార్లు ఆపరేషన్ ఎందుకు చేస్తారు? రాళ్ళు ఎన్ని రాళ్ళు? రాయి పెద్దగా ఉందట, ఇంకా 3 రాళ్ళు చిన్నగా ఉన్నాయి. అవి వచ్చినాయి ఇంకా ఉన్నాయా? అవి అందులోనే ఉన్నాయి. ఇప్పుడు నీకేమైనా ఇబ్బంది అవుతుందా? టాయిలెట్ ఇబ్బంది అయితే లేదు, ఏం లేదు కదా. పట్టుకోండి తండ్రి యేసునామములో పట్టుకోండి. ద హోలీ స్పిరిట్ ఆమేన్. చప్పలు కొట్టండి. మీకేమైతారు? భయపడకండి. ఏం చేస్తారు మీరు? నేను నర్స్ జాబ్ చేస్తాను. నర్సా? ఎక్కడ? నేను కామారెడ్డిలోనే చేస్తాను. అమ్మమ్మకి చాలా ఇబ్బంది అయినప్పుడు, ఆమె వామిటింగ్స్ చేసినప్పుడు నేను మార్నింగ్ ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళడం డ్యూటీకి, మళ్ళీ నైట్ వచ్చిన తర్వాత కూడా ఇంజెక్షన్స్ ఇచ్చి వెళ్ళడం. బట్ ఆయన తగ్గలేదు. మీరు ప్రేయర్ చేసిన తర్వాత గొప్ప కార్యం నేను చూసాను. నర్సులకి డాక్టర్లకి మనం ఛాలెంజ్ అనే కదా. ఓకే, చప్పలు కొట్టండి గట్టిగా, చప్పలు కొట్టారు. రామ్మా రా రా. అసలు ఇక్కడికి వస్తుంటేనే రాళ్ళు పడిపోతుంది. జరుగుతాయి. ఏమన్నాడు మీ కొడుకు? ఇప్పుడు ఏమంటాడు? మా కొడుకు రౌతు లేకుండా రిపోర్ట్ రావాలి అన్నాడు. వస్తుందని చెప్పింది నేను, కంపల్సరీ వస్తుందని చెప్పింది నేను. ఇప్పుడు నేను మళ్ళీ క్యానింగ్ తీసుకుంటే రిపోర్ట్లో ఏం రాదని. మీ కొడుకు కదా, నీకేం జరిగిందో నాకు తెలుసు. మీ కొడుకు తెలుసా నాకు తెలుసా? నేను అనుకున్నా వచ్చాడు ఎగిరి అవతల పడుతుంది మీ కొడుకు కూడా. ఆమె లేక రాళ్ళు కదిలిపోవాలంతే. చప్పలు కొట్టాలి. ఓకే ఓకే ఓకే, చాలు 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 చాలు. ఇక లే లే, తండ్రికి మహిమ. అసలు చప్పట్లు వినపడతలేదు. నన్ను ఏసయ్యాను, నన్ను ముట్టిండు. నాకు రాయి లేదు, నాకు లేదు. దేవునికి స్తోత్రములు. అయ్యో నేను బాగా అయిపోయావా? మనం వస్తుంటే కూడా రాళ్ళు ఉంటాయి కదా, ఎంత డాక్టర్లు మనం ఇక్కడికి వచ్చిందో మనం అక్కడికి వెళ్ళినా, మనం వెళ్ళకముందే ప్రార్థన చేయముందే రాళ్ళు కూడా టాయిలెట్లో పడిపోవాల్సిందే. Holy Spirit, amen. Right, తల్లి రాడు. ఆమేన్ ఆమేన్. లేవాలి తల్లి లేవాలి.
మీ అందరికి ఉంటుంది ప్రార్థన. అయ్యగారు ఎవరికి చేయలేదు అనుకోండి, అక్కడికి వచ్చాక అందరూ ఇదే పని. ఆమేన్. ఓకేనమ్మా. ఇప్పుడు ఇప్పుడు ఒక నిమిషం దూరంగా ఉండండి. ఆమేన్. చప్పలు కొట్టండి. ఇక వెళ్ళిపో ఇక వెళ్ళిపో. ఆమేన్. ఇక వెళ్ళిపో. వేస్తున్నావు. ఆమేన్. చప్పలు కొట్టండి. ఆమేన్.